గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడ మనకు సీకో అనౌన్షియేటర్ ఒకటి వచ్చింది. వర్క్ చేయట్లేదు. సప్లై ఇచ్చి చెక్ చేస్తాం. దీనికి సప్లై ఇవ్వాలంటే డైరెక్ట్ ఇవ్వకుండా త్రూ సిరీస్ ల్యాంప్ పెట్టినాను. P1 P2 ఉంది, P3 P4. ఒకటి ఆక్సిలరీ సప్లై, ఒకటి స్టాండ్ బై సప్లై. దీనికి సప్లై ఇస్తే సిరీస్ది మనం చెక్ చేసుకోవచ్చు బాగుందా లేదా అని చూస్తాం. ఫస్ట్ ఓకేవా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ సిరీస్ సప్లై ఇస్తున్నాను. P1 వచ్చింది ఏమన్నా? ఏం రాలే. ఓకే, ఇప్పుడు రాలే. సో ఇది ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ 4 స్క్రూలు ఉన్నాయి. 4 స్క్రూలు. ఈ స్క్రూలు తీసి రిమూవ్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి ఇది పవర్ సప్లై బోర్డు. ఇది లోపల ఉండేది. మనకు ఎక్కువ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, చూస్తాం. అది 4 స్క్రూలతో ఈ బోర్డు బిగించింటాడు. 4 స్క్రూలు లూజ్ చేస్తే ఇది సపరేట్ బయటకు వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు సప్లై మనం ఇక్కడ ఆక్సిలరీ సప్లై ఇస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏసీబీసీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ రెజిస్టర్ ద్వారా ఫ్యూజిబుల్ రెజిస్టర్ ఇది 2.25 ohms ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఇది ఇప్పుడు కంటిన్యూటీ మోడ్లో ఉంది కానీ ఇక్కడికి రావట్లేదు. ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ అయితే ఇది మార్చిన తర్వాత సప్లై ఇట్లా ముందరికి వస్తే చూడాలి మనం. ఇది రెజిస్టర్ ఇది కాలిపోయింది. ఇది దీన్ని రిప్లేస్ చేసినాం ఇక్కడ కొత్త రెజిస్టెన్స్తో. అంటే ఇది మనకు అవుట్పుట్. ఇది 12 వోల్ట్ ఒకటి, 5 వోల్ట్ ఒకటి వస్తుంది. ఇవిడక రిమూవ్ చేస్తాం ఇది బోర్డులో. ఎందుకంటే తేడా వస్తే మళ్ళీ ఆ సర్క్యూట్ డ్యామేజ్ కాకుండా తీసేసినాము. ఇప్పుడు దీనికి సప్లై ఇస్తాను. సిరీస్లో టెస్ట్ ల్యాంప్ ద్వారా సప్లై ఇస్తున్నాను. ఏమవుతుంది చూస్తాం. సిరీస్ సప్లై ఇచ్చినాడా. ఓకే, ల్యాంప్ ఫుల్ బ్రైట్ వెలిగిందంటే షార్ట్ ఉంది. ఓకే, ఇంకా వేరే పార్ట్స్ అన్నీ పోయినాయి, చెక్ చేసుకోవాలి 1 by 1. అట్లా మ్యాక్సిమం పోయే పార్ట్లు ఈ ఐసీ పోతుంది, కెపాసిటర్స్ పోతుంది, పోతే రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్ ఇవ్వచ్చు. ఈ బ్రిడ్జ్ డయోడ్స్ ఉన్నాయి, ఇవ్వచ్చు. ఇప్పుడు దీని ఐసీ TNY 280 రిమూవ్ చేసినాము. నేను గేట్ టు సోర్స్ మధ్యన హై రెసిస్టెన్స్ ఉండాలా, ఎంత ఉందో చూస్తాను. ఇప్పుడు మెగామ్స్ ఉండాల్సింది 63 పాయింట్ ఇక్కడ చెప్పాను. ఇక్కడ మీటర్ చెప్పి 63.2 ohms ఉంది. అంటే షార్ట్ అయింది ఐసీ, వెళ్ళిపోయింది. ఇది పనికిరాదు. ఈ కొత్త ఐసీ ఒకటి ఉంది, దీని వాల్యూ చూపిస్తాను. 1.19 మెగాohms. సో దీంతో మార్క్ చేస్తాము. దీనిలో ఈ కెపాసిటర్స్ మార్చేసినాను, డ్యామేజ్ అయినది. ఇప్పుడు మనం ఇక్కడ కెపాసిటర్ అక్రాస్ వోల్టేజ్ చూస్తాము. ఐసీ రిమూవ్ చేసినాం కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది వోల్టేజ్. ఇది గ్రౌండ్, ఇక్కడ ఫుల్ వోల్టేజ్ అప్లై అవుతుంది ఈ పాయింట్లో ఐసీది. ఇక్కడికి వోల్టేజ్ చూస్తే మనకు 340 దాకా వస్తుంది. అని బాగుంటే చూస్తాం. డీసీలు పెట్టినాను, మెయిన్లో డీసీ వోల్టేజ్ పెట్టాను. సప్లై ఆన్ చేస్తున్నా త్రూ సిరీస్.
341 వోల్ట్స్ వస్తుంది. అక్రాస్ ఈ ఐసీ దగ్గర గ్రౌండ్కు దానికి 340 వోల్ట్స్ వస్తుంది. ఈ వోల్టేజ్ స్విచ్ చేస్తుంది. అది సప్లై ఆఫ్ చేస్తున్నా. సప్లై ఆఫ్ చేసినా కూడా ఆఫ్ చేశాను. ఏసీ సప్లై బంద్ చేసినా కూడా డీసీ వోల్టేజ్ ఎంత ఉందో చూడండి. ఇది మనం పొరపాటున టచ్ చేస్తే మాత్రం సివియర్ షాక్ కొడుతుంది. సో జాగ్రత్తగా ఉండాలా. దగ్గర ఒక 3 to 4 మినిట్స్ ఉంటుంది. మళ్ళీ తగ్గుతూ వస్తుంది. అది అంతవరకు బోర్డులో మనం టచ్ చేస్తే మాత్రము షాక్ కొడుతుంది. దాన్ని మనం తీయాలంటే దాన్ని షార్ట్ చేయాలి. 2 పాయింట్లు షార్ట్ చేస్తే షాక్ కొట్టదు, డిశ్చార్జ్ అయిపోతుంది. కెపాసిటర్ ద్వారా వస్తుంది అది. ఈ కెపాసిటర్స్ ఈ ఐసీ కూడా మార్చాను. ఇప్పుడు వోల్టేజ్ అప్లై చేస్తాం. బల్బు బ్లింక్ అవుతుంది జస్ట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు షార్ట్ లేదు. ఇప్పుడు మనము ఇక్కడ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. 12 వోల్ట్ ఒక సైడు, 5 వోల్ట్ ఒక సైడు. ఓకే, ఇది రెక్టిఫై, ప్రాబ్లం రెక్టిఫైడ్. మనకి దీంట్లో మెయిన్ ఏం పోయిందంటే ఐసీలు పోయినాయి. ఐసీ పోయింది, రెజిస్టర్లు పోయింది, 2 కెపాసిటర్లు అన్నీ మార్చుతాము. దీంట్లో ఈ 2 పోయినాయి, ఇది 2 పోయినాయి. ఏసీ పోయింది, ఈ రెజిస్టర్ పోయింది. మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, నెక్స్ట్ మనం ఎట్లా తీసినాం అట్లా అసెంబ్లీ చేస్తే ఓకే అయిపోతుంది. మొత్తం క్లోజ్ చేసేసినాము. సప్లై ఇచ్చినాను. సిరీస్ ల్యాంప్ ఉంది, ఆన్ చేస్తున్నాను. సిరీస్ ల్యాంప్ పెట్టాను. ఓకే, హెల్త్ ఇండికేషన్ వచ్చింది, వచ్చేసింది. యాక్సెప్ట్, రీసెట్. ఇది మ్యూట్, అలారం మ్యూట్. మనం డీసీ వెనక లేదు ఇవ్వలేదు కాబట్టి డీసీ ఫెయిల్ వస్తుంది. అది కూడా అది ఓకే. లేకపోతే యాక్సెప్ట్. మనకు దీనిలో అయితే ప్రజెంట్ అయితే ఇవి పోయినట్టు, ఈ అనౌన్సెట్లకు సంబంధించిన వరకు പക്ഷെ అన్నీ ఇవే పోతాయని లేదు. బ్రిడ్జ్ రెక్టిఫైర్లు అన్నీ పోతుంటుంది. దీని వరకు అయితే ఇది రీప్లేస్ చేసినాము. ఓకే, మీరు ఎవరైనా చేయగలుగుతారు అంటే చేయండి, కానీ మాత్రం అది రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. హై వోల్టేజ్ డీసీ, అది జాగ్రత్తగా చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఈ స్పేర్స్ కూడా కెపాసిటర్స్ అయితే కెల్ట్రాన్ అట్లా తెచ్చుకోండి. ఐసీలో కూడా మంచి కంపెనీ నుంచి కొనుక్కోవాలి, లేకపోతే ఏమంటే తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, లైఫ్ రాదు. సిరీస్ ల్యాంప్ పెట్టి చెక్ చేసినాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ సిరీస్ను తీసేసి డైరెక్ట్ పెట్టేస్తాం. ఇప్పుడు డైరెక్ట్ ఇది అనౌన్సెటర్కు డైరెక్ట్ ఇచ్చేసినాను. ఇప్పుడు ఆన్ చేస్తాం మళ్ళీ ఇంకోసారి. రైట్, సిరీస్ ల్యాంప్ మీద పెడతామంటే ఏదైనా ఫాల్ట్ ఉంటే లేకపోతే మొత్తం సర్క్యూట్ అంతా కాలిపోతుంది, ఎరిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి సిరీస్ ల్యాంప్ పెడతాము. అందుకు ఫస్ట్ టెస్టింగ్ వరకు అంతా సిరీస్ ల్యాంప్ పెట్టి చేసుకోండి. తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత డీసీ డైరెక్ట్ ఇచ్చండి. ఇది మాత్రం హై వోల్టేజ్ ఉంటుంది. మీకు చేసేటప్పుడు మీ రిస్క్. 345 వోల్ట్స్ డీసీ ఉంటుంది. కొద్దిసేపు ఒకటి మాత్రం షాక్ కొడుతుంది. అదొకటి గుర్తుపెట్టుకొని ఏదైనా ఓపెన్ చేస్తుందంటే ఓపెన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.